ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ ఎంపిక ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వారితో పాటు ఖాళీగా ఉన్న జిల్లాల నుంచి మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే మదియాష్కి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ మార్పు రెండు ఒకేసారి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ ఎంపిక ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వారితో పాటు ఖాళీగా ఉన్న జిల్లాల నుంచి మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మదియాష్కి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ మార్పు రెండు ఒకేసారి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎంపీ సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నారు. నేడు ఎంపీ పదవికి కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారనే సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చేరిక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారనే సమాచారం. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు 7.5 నెలలు అవుతుంది. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా లోక్సభ సభ్యులు కానీ, అదేవిధంగా రాజ్యసభకు సంబంధించినటువంటి కేశవరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు రీసెంట్ గా మొన్నటి వరకు జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. లోక్సభకు సంబంధించిన సభ్యులు మాత్రం అంతకంటే ముందు, లోక్సభ ఎన్నికల కంటే ముందే పలువురు అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కూడా జాయిన్ అయినటువంటి సందర్భం చూసాం. అయితే చాలా సీనియర్ నేత కేశవరావు దాదాపు 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో గడిచిన 7-8 ఏళ్లుగా కొనసాగినటువంటి కేశవరావు అక్కడ రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. బట్ కేసీఆర్ కు కేశవరావు చాలా సన్నిహితంగా కూడా మెలిగారు. అలాంటి వ్యక్తి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆయన చెప్తూ బయటకు వచ్చి కూడా చెప్పాడు, నేను 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అటు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అందరితో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, బట్ నా చివరి అంకం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలి అనే ఉద్దేశంతోటే వచ్చానన్నటువంటి రీజన్ చెప్పాడు. బట్ రీసెంట్ గా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఢిల్లీకి వెళ్లి అక్కడ పెద్దలు మాత్రం కలవలేదు. కేవలం ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ముఖ్య నేతలు కలిశారు, జాయిన్ అయ్యాడు దీపాదాస్ మున్షితో పాటు, వీళ్ళందరితో పాటు. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు కేశవరావు కూడా ఢిల్లీకి వెళ్లారు. ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆల్రెడీ ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తారనేటువంటి సమాచారం అందుతుంది. అదేవిధంగా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేశవరావు తిరిగి కాంగ్రెస్ లో చేరుతారు. అందుకనే రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన తోడుకొని ఢిల్లీకి వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ వాస్తవానికి రేవంత్ రెడ్డి వివిధ కారణాల వల్ల కూడా ఢిల్లీకి వెళ్ళాడు. ఒక్కొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి కూర్పులో ఎవరి పేర్లు ఉండాలి, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గేతో కావచ్చు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తోటి. కానీ సైమల్టేనియస్ గా కేశవరావు 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి కొంతకాలం బీఆర్ఎస్ లో ఉన్న నేపథ్యంలో ఆయన మళ్ళీ సొంత గూటికి రావడం అనేది, అది మళ్ళా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని పార్టీలో జాయిన్ అనేది ఖచ్చితంగా పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా అందుకనే ఢిల్లీలో పెద్దల్ని కల్పించి మళ్ళీ కండవ కప్పించే ప్రయత్నం అయితే జరగబోతుంది. మరి కాసేపట్లో ఆ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఈ ప్రోగ్రాం ఉండే అవకాశం ఉంది.
అంటే నరేందర్ ఇవాళ ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కేశవరావు కాంగ్రెస్ లో చేరడానికి ఏంటి, ఎందుకు కేశవరావుని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించారు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో ఆల్రెడీ మనం ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంతకంటే ముందు ఎన్నికల ముందు కూడా గతంలో కాంగ్రెస్ వీడినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సీనియర్ పొలిటీషియన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ సొంత గూటికి రావాలి అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకుంటూ వచ్చింది. ఆపరేషన్ స్వగృహ అనే పేరుతో రేవంత్ రెడ్డి కావచ్చు, ముఖ్య నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారాలు చేశారు. అందుకే దానికి ఇంప్రెస్ అయ్యి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి అధికారం పోయిందో, కాంగ్రెస్ పార్టీ అధికారం పోయిన తర్వాత జాయిన్ అయినటువంటి సందర్భం కేశవరావు ఉంది. మిగతా వాళ్ళు కొంతమంది ముందుగానే చేరారు, కానీ కొంతమంది మాత్రం ఎన్నికల రిజల్ట్ చూసి చేరినటువంటి సందర్భం ఉంది. అందుకనే ఏఐసిసి మెంబర్ గానే కాదు, సీనియర్ పొలిటీషియన్ గా పలుసార్లు రాజ్యసభ మెంబర్ గా, రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా గతంలో పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇట్లా చాలా ఈక్వేషన్స్ కేశవరావుకు కలిసి వచ్చాయి. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రకాల పదవులు అనుభవించాడు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో కనుక సొంత గూటికి కేశవరావు రావడం అనేది పార్టీ కలిసి వస్తుందని కూడా రేవంత్ రెడ్డి భావించాడు. అందుకనే ఆయన ఇప్పుడు రాజీనామా చేసే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కనుక భవిష్యత్తులో ఆయనకి ఎలాంటి పదవి అప్పచెప్తారు ఏంటి? ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నాయకులు కానీ కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కేకే చేరడాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అయితే మళ్ళీ మంచి రోజులు వచ్చాయనేటువంటి సందర్భం అయితే చూస్తున్నారు. ఎందుకంటే జానారెడ్డి మొదటి నుంచి ఉన్నారు, కేశవరావు మళ్ళీ సొంత గుటి రావడంతో ఆయన బలం కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. బట్ ఇట్లా కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్ అయితే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ క్రియాశీల పాత్ర పోషిస్తారు, ప్రభుత్వానికి వాళ్ళ సూచనలు సలహాలు ఉపయోగపడతాయని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కనుక ఇట్లాంటి వాళ్ళ చేరికతో ఖచ్చితంగా పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ 2 టర్ములు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా ఓన్ చేసుకోలేకపోయిందని విమర్శలు ఏర్పడింది లాస్ట్ 9.5 సంవత్సరాలుగా. అది బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకుంది. కానీ ఎట్టకేలకు 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారం వచ్చింది కాబట్టి దీన్ని నిలుపుకోవడం, మళ్ళీ భవిష్యత్తులో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే పెద్దల సూచనలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. అందుకని అందరి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా అందరికీ సముచిత స్థానం ఉండబోతోంది. సీనియర్ లీడర్లకు ఖచ్చితంగా మంచి పదవుల్లోనే ఉంటారు అన్నటువంటి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అధిష్టానం దగ్గరికి నిన్న తీసుకెళ్లాడు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఏఐసిసిలో మళ్ళీ క్రియాశీల పాత్ర పోషిస్తారా, లేదంటే రాష్ట్రంలోనే ఏదైనా పదవి ఏంటి? ఇప్పుడు కేకేకి గత 10 ఏళ్ల నుంచి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కేసీఆర్. ఎక్కడైనా సరే ఆయన తర్వాత స్థానము పెద్దరికంగా చూస్తూ వచ్చారు. మరి 10 ఏళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. దీన్ని ఏంటి అంటే ఎలా చూడొచ్చు? బీఆర్ఎస్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నమ్మక ద్రోహంగా కేశవరావుని చూసింది. ఎందుకంటే మేము చాలా కుడిభుజం లెక్క ఆయన ఉన్నాడు పార్టీలో. ఆయన కేసీఆర్ తర్వాత కేసీఆర్ అన్నంత వ్యక్తిగా కేశవరావుని చూసినటువంటి సందర్భం ఉంది. కేటీఆర్ గాని హరీష్ రావు కూడా మంచి స్థానం కల్పించినట్టుగా వాళ్ళు భావించారు. బట్ అలాంటి పరిస్థితుల్లో అధికారం పోగానే కేశవరావుకు మళ్ళీ సొంత గూడు గుర్తొచ్చిందని కూడా విమర్శలు చేశారు. అందుకనే చూడాలి. ఖచ్చితంగా ఒకప్పుడు పొన్నాల లక్ష్మయ్య ఎన్నికల ముందు మాత్రమే బీఆర్ఎస్ గూటిలోకి వెళ్ళిపోయారు. కానీ కేశవరావు మాత్రం ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇది కొంచెం బీఆర్ఎస్ పార్టీ అందుకని విమర్శలు చేస్తూ వస్తుంది. ఏదైనప్పుడు కూడా కేశవరావు సేవలు వాడుకోవాలనేటువంటి భావనలు అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ సరి విమర్శలు చేస్తుంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆహ్వానిస్తుంది. భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని మిగతా చెప్తున్నారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కేశవరావుని ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలోనే ఆయన వాడుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సీనియర్ పొలిటీషియన్స్. రైట్, థ్యాంక్ యూ.